ప్రజెంట్ వచ్చేసి నెల్లూరులో ఉన్నా. ఇప్పుడే ఒక 1500 రూపాయలు డీజిల్ కొట్టించాను. అంటే లోడింగ్ పాయింట్కి వెళ్తున్నాను ప్రజెంట్ వచ్చేసి. ఈ లోడ్ వచ్చేసి కాకినాడ. ఇక్కడ నుండి ప్రజెంట్ నెల్లూరులో ఉన్నా. ఇక్కడ నుండి లోడింగ్ పాయింట్ వచ్చేసి ఒక 20 కిలోమీటర్లు. సో అప్పటి వరకు ఒక 1500 కొట్టించున్నా డీజిల్. సో అది అయిపోయాక మళ్ళీ మా కంపెనీ బంక్ వచ్చి అక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకుంటాను. ఇప్పుడు మార్నింగ్ టైము 7:20 అవుతుంది. ఎర్లీగా రామన్నారని ఈ టైంలో వెళ్తున్నాను. నెల్లూరు ఊర్లో లోపట్లో వెళ్తే అక్కడ నో ఎంట్రీ. అంటే ఇప్పుడు కాదులే, 8 గంటల వరకు వెళ్ళిపోవచ్చు. బట్ మనం నెల్లూరు బ్యాక్ సైడ్ నుండి అయ్యప్ప గుడి అని ఆడ నుండి పోవచ్చు. ఇక్కడ ఆటో నగర్ నుండి వస్తుంది రూట్. ఇది NH16, ఇది చెన్నై కోల్కతా హైవే. ఇక్కడ నుండి ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. అంటే టోల్ గేట్ ఇటు రాదు. ముందు వెంకటాచలం అన్న ఊరు ఉంది, అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళి రైల్వే గేట్ దాటి ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్తే అది యాక్చువల్లీ పోర్ట్ రోడ్ అంటారు. కాకుంటే పోర్ట్ రోడ్ రైట్ సైడ్లో పోర్ట్ రోడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అది ఏదో ఊరు ఉంది. సో సరిగ్గా ఐడియా లేదు. ఆ ఊరు నుండి లోడింగ్ పాయింట్కి అనేది పోతాం. సో మినిమము లోడింగ్ అయితే మినిమం ఒక 2 గంటలకి ఇలాగా స్టార్ట్ అయిపోతాను. మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అయిపోవచ్చు బహుశా. దాని చెన్నై బండి అనేది ఎంటీగా ఉంది. ఒకవేళ అది ఏమో పట్టా డెఫినెట్గా కట్టాలంటే కడతాను. అదే కానీ అవసరం లేదు అంటే పట్టా కూడా కట్టను. కరెక్ట్గా రైల్వే గేటు ఎక్కే దగ్గర ఒక ట్రాలీ ఆగిపోయింది. సో లోడ్తో ఉంది ట్రాలీ. ఈ రైల్వే గేటు అప్పు ఉంది కదా, ఈ అప్పు ఎక్కే దగ్గరలో బ్రేక్ డౌన్ అయినట్టుంది ట్రాలీ. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. ఇలా లోడింగ్ చేసేటప్పుడు ఎంత టైం ఏమో అవుతుందని ఇక్కడ వెంకటాచలంలో టిఫిన్ కూడా తీసుకున్నా. చాలా తొందరగా చేస్తే పర్లేదు, తొందరగా అయిపోతుంది. ఒకవేళ లేట్ చేస్తే మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాలి. ఏమో మరి చెప్పలేం, ఒక్కొక్కసారి అయిపోవచ్చు, ఒక్కొక్కసారి మరి లేట్ అవ్వచ్చు. సింగిల్ రోడ్ ఇది. సో ఇది పోర్ట్ రోడ్, సింగిల్ రోడ్ ఇది. ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి బ్యాటరీ ఆరని చెక్ చేయిస్తాను అనుకున్నా, కానీ చెక్ చేస్తానంటే అంత టైం లేదు. మార్నింగ్ ఓనర్ గారు ఫోన్ చేసి ఇక్కడ లోడ్ ఉంది, ఆ లోడ్కి వెళ్ళిపోమంటే సార్ నేను అనుకున్నా. మధ్యాహ్నం ఎక్కడైనా చెక్ చేయించుకోమన్నారు. రైట్ ఇదే రోడ్డు ఒక 6 కిలోమీటర్లు వెళ్ళాక బీచ్. సో నాకు 3 కిలోమీటర్లు వెళ్ళాక నేను లెఫ్ట్ తీసుకోవాలి. సో అక్కడ కంపెనీ ఉంది, ఆ కంపెనీలో లోడింగ్ చేసుకొని పట్ట కట్టుకొని సో మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి అంతే. మొన్న లోడింగ్ చాలా లేట్ అయిపోయింది, అందుకే ఈరోజు కూడా లేట్ చేయకూడదు. ఫైనల్గా లొకేషన్ గట్రా వచ్చాను లోడింగ్ పాయింట్కి. రేడియేటర్లో వాటరు సో ట్రిప్కి అనేది తగ్గిపోతుంది. సో రేడియేటర్లో లోడింగ్ పెట్టే ముందే రేడియేటర్లో వాటర్ వేసుకుని టిఫిన్ తెచ్చాను. ఆ టిఫిన్ అనేది తినేసి వెళ్ళిపోతా. మొత్తానికి లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. బండి అనేది వెయిట్ అయితే ఎక్కువగా లేదు, కానీ హైట్ వచ్చింది. హైట్ కొద్దిగా వచ్చింది. వెయిట్ అయితే 4.5 టన్నులు, 5 టన్నులు అంతే ఉంటుంది. దానికి మించి ఎక్కువ ఉండదు. కాకుంటే హైట్ అయితే వచ్చింది. సో అదే చూసుకోవాలి. 3 పట్టాలు వేసాము. 2 పట్టాలు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, అంటే చిరిగిపోయి ఉంటాయి. సో మొత్తం 3 పట్టాలు వేసాం. బ్యాక్ సైడ్ కూడా తాలుగట్ట ఒకరు హెల్ప్ చేశారు. సో మొత్తానికైతే కట్టేశాను. కంపెనీ నుండి ఇప్పుడే బయటకు వచ్చా. సో ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఇది పేపర్స్ కూడా లోడింగ్ అవుతుంటే పేపర్లు లోడింగ్ అయిపోయి పట్ట కట్టాము. ఆ టైంలో మన వాళ్ళు పేపర్స్ కూడా రెడీ చేశారు ఆ అన్నలు. సో పేపర్స్ కూడా ఇచ్చేసి సెక్యూరిటీ బయటకు వదిలేశారు. బయటకు వదిలేసి ఓనర్ గారికి ఫోన్ చేశాను, ఒకసారి ఆఫీస్ దగ్గర ఏదో ఎల్ఆర్లు ఉన్నాయంట, ఎల్ఆర్లు తీసుకొని స్టార్ట్ అయిపోతాం. డీజిల్ మార్నింగ్ ఒక 1500 కొట్టాను. అండ్ ఇప్పుడు కంపెనీ బంక్కి వెళ్ళి ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకొని నాన్ స్టాప్. ఇంకా ఇక్కడ నుండి కాకినాడ వచ్చేసి 525 కిలోమీటర్లు. సో నెల్లూరు ఇక్కడ నుండి 25 కిలోమీటర్లు నెల్లూరు వెళ్ళి అక్కడ నుండి టర్నింగ్ దగ్గర కంట్రోల్ చేసుకోగలమంటే వెళ్ళాలి. అంతేగాని
మెల్లిగా వెళ్ళాలి. ఒక గంట లేట్ అయినా పర్లేదు కానీ కాస్త చూసుకుంటూ పోవాలి. ఎందుకంటే హైట్ ఉన్నది కదా, హైట్ ఉండడం వల్ల ఏంటంటే బండి అనేది టర్నింగ్లు తీసుకునే దగ్గర అటు ఇటు ఊపుతుంది. ఇప్పటికే నార్మల్ స్ట్రైట్ రూట్లోనే ఊపుతుంది, అట్లాంటిది ఇంకా టర్నింగ్ల దగ్గర ఊపుకుంటూ ఉంటుందా. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 ఇలా అవుతుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు 2 ఇలా అయిపోద్ది. 2:30 ఇలా స్టార్ట్ అయిపోతా. ఫోన్ చేసి పట్ట అనేది లాగ్ కట్టడం వల్ల పట్టాని లాగ్ కట్టడం వల్ల సో చేతులు అలా అవుతాయి. 3 పట్టాలు కట్టడానికి రీజన్ ఏంటంటే అందులో బాక్సులు ఉన్నాయి. లోడింగ్ వచ్చేసి బాక్సులు ఉన్నాయి. ఆ బాక్స్లో ఏదో మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ తడిస్తే మాత్రం అక్కడ అన్లోడ్ చేసుకోరు, రిసీవ్ చేసుకోరు అన్నారు. సో దాని గురించి పెద్ద పంచాయతీ అయిపోద్ది. అందుకే 3 పట్టాలు మరీ కట్టాను. అదే కానీ ఇంకేదైనా మెటీరియల్ అయిందనుకో పర్లేదు, పట్టా కట్టినా ఒకటే కట్టకపోయినా కూడా ఒకటే అడగరు. కానీ కొన్ని మెటీరియల్స్కి ఏంటంటే సో పక్కాగా కట్టాలి. కడితేనే ఇక్కడ గేట్ నుండి బయటికి అలౌ చేస్తారు. అక్కడ చూసి పర్లే మెటీరియల్ బాగానే ఉంది, తడవకుండా ఉన్నదంటే అప్పుడు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. లేకపోతే సరే పెద్ద తతంగం ఉంటుంది. మరి టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో ఆఫీస్ దగ్గర నుండి, ఇది నెల్లూరు, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది నెల్లూరు. సో ఆ నెల్లూరులో ఆఫీస్ దగ్గర నుండి స్టార్ట్ అయినా. డీజిల్ కూడా కొట్టించా ఫుల్ ట్యాంకు. వచ్చేసి 12,600 చేంజ్ ఎంతో పట్టింది. సో ఇప్పుడు టైము 3:30. ఇప్పుడు స్టార్ట్ అయినాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది నెల్లూరు దాటాక కావలి దాటాక ఒంగోలు నుండి గుంటూరు, విజయవాడ, తర్వాత రాజమండ్రి దాటాక రాజానగరం అని వస్తుంది. రాజానగరం నుండి రైట్ సైడ్ తీసుకోవాలి సామర్లకోట. మనం వెళ్ళే లొకేషన్ ఇప్పుడు కాకినాడ కాబట్టి సో రాజానగరం నుండి రైట్ సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను నెల్లూరు నుండి స్టార్ట్ అయినాను. ప్రజెంట్ వచ్చేసి NH16, ఇది కోల్కతా టు చెన్నై హైవే. ఇది రాజానగరం వరకు ఇదే హైవే. ఈ రూట్ అసలు మారకుండా వెళ్ళిపోతే చాలు రాజానగరం. ఇక్కడ నుండి రాజానగరం వచ్చేసి ఒక 400 చేంజ్ కిలోమీటర్స్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాక ఓనర్ గారు ఇది LR ఇచ్చారు. అది PODవి LR ఉండాలి, అది ఉంటేనే రిసీవ్ చేసుకుంటారు. సో అందుకే 2 అది ఇచ్చారు. హైవే కదా, సో నో టెన్షన్, ఇక్కడ ఏం ప్రాబ్లంగా ఉండదు. తర్వాత విజయవాడ వెళ్ళే దగ్గర కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది అంతే. ఇక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఉండదు. ఎందుకంటే విజయవాడ హైవే అంటే కొద్దిగా ఏ బండి అయినా కాదు, ఎప్పుడు కూడా విజయవాడ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అనేది ఉంటుంది డెఫినెట్గా. ఈ చెన్నై కోల్కతా హైవేలో ఎయిర్ ఫిల్టర్ ఒకటి క్లీన్ చేయాలి, ప్లస్ గ్రీజ్ కొట్టాలి. ఎక్కడైనా ఎయిర్ ఫిల్టర్ గ్రీజ్ కొట్టేది ఆప్షన్ ఉంటే అక్కడ డెఫినెట్గా ఆగి గ్రీజ్ ఉన్న ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకొని వెళ్ళాలి. అండ్ బండికి సర్వీసింగ్ అయితే చేసాం కానీ గ్రీజ్ అయితే కొట్టలేదు. గ్రీజ్ కొట్టించి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా దారి ఖర్చుల గురించి ప్రజెంట్ ఒక 2,000 తీసుకున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ లాంగ్ కాదు కాబట్టి. మరీ ఎక్కువ లాంగ్ అయితే ఎక్కువ తీసుకున్నా పర్లేదు. కాకుంటే దారి ఖర్చుల గురించి 2,000. ఎందుకంటే మనకు బార్డర్లు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఆర్టీఓలు ఉంటే ఆర్టీఓలు ఉంటుంది, లేకుంటే ఇంకేమైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఎంట్రీ, ఇంకా మన భోజనాలు ఖర్చు. వెదర్ కూడా చల్లగానే ఉంది. ఒకవేళ వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. పడినా కూడా పర్లేదు. సో 3 బట్టలు మరీ వేసి కట్టినా, తడిసిందంటే అక్కడ అన్లోడ్ చేయరు. అందుకే అంత ఇబ్బంది పడి అక్కడ పట్ట కట్టినందుకు ఒక 200 ఇచ్చాను ఆయనకి. ఏమైనా కూడా అక్కడ అన్లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఎంత గట్టిగా కట్టినా ఎన్ని పట్టాలు కట్టినా కూడా మెటీరియల్ తడిసిందే అనుకో. ప్లాట్ఫామ్ అయితే వేయలేదు, ఎందుకంటే రీసెంట్గా మా వెహికల్ ప్లాట్ఫామ్ అనేది కట్టించారు ఓనర్ గారు. ప్లాట్ఫామ్ ప్రాబ్లం ఉంటే సో అందుకే ప్లాట్ఫామ్ అయితే బాగానే ఉంది కాబట్టి ప్లాట్ఫామ్ పట్ట అయితే వేయలేదు. उधर ऊपर नहीं मारा. మొత్తం గ్రీజ్ కొట్టినకి 200 తీసుకున్నారు. అంటే గ్రీజ్ ఒకటే కాదు, గ్రీజు ప్లస్ ఇది ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేశారు కదా. సో ఎయిర్ ఫిల్టర్ గురించి గ్రీజ్ గురించి 200 తీసుకున్నారు.
ఇది ముప్పవరం టోల్గేట్. ఇది టోల్గేట్ దగ్గర ఆపా. ఇంకా ఇక్కడ నుండి విజయవాడ వచ్చి 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకొక 50 కిలోమీటర్లో గుంటూరు ఉంటుంది. ఇంకో 50 కిలోమీటర్లు గుంటూరు ప్లస్ 100 కిలోమీటర్ల విజయవాడ. ఈ నది వచ్చేసి కృష్ణా నది. ఈ బ్రిడ్జి దాటాక విజయవాడ. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇప్పుడు వచ్చాను మొత్తానికి 10:30 అయ్యింది విజయవాడ వచ్చి. నాకు బ్రిడ్జ్ కొట్టించి ఇవన్నీ చేసి వచ్చేటప్పటికి 10:30 అయ్యింది విజయవాడ. ఇంక ఇక్కడ నుండి కాకినాడ వచ్చేసి 220 కిలోమీటర్లు. కమాన్ పట్టాలకి గ్రీజ్ కొట్టించాను కదా. సో పట్టాలు అయితే నిజం చెప్తున్నా, అసలు సౌండే రావట్లే. ఇంతకుముందు కీచ్ అనేవి కానీ, బట్ ఇప్పుడైతే అలా రావట్లేదు సౌండ్ అనేది. గ్రీజ్ కొట్టించి చాలా రోజులు అయింది కదా, సో అందుకే అలా వచ్చింది ముందు. బట్ ఇప్పుడైతే రావట్లేదు. విజయవాడ దాటాక ఏలూరు పోయి రాజానగరం నుండి డైరెక్ట్ రైట్ సైడ్కి సామర్లకోట దాటాక కాకినాడ అట్లా పోవాలి. ఇప్పుడు 10:30 అయింది కదా. ఇంకొక 220 కిలోమీటర్లు అంటే మినిమం ఒక 4 గంటలు వేసుకో. కిలోమీటర్కి వచ్చి ఒక 50-60 కొడుతున్నా. ఎక్కువ స్పీడ్ అయితే కొట్టట్లేదు. ఎక్కువ స్పీడ్ కొట్టినా కూడా డీజిల్ తొందరగా తాగేస్తుంది. వద్దు, రిస్క్ ఎక్కువ చేయకొద్దు. కానీ వాళ్ళు నిద్ర వచ్చిందనుకో పడుకుంటా అక్కడ ఎక్కడైనా. సో చూస్తా తర్వాత. నిద్ర కానీ రాలేదు అనుకో పర్లేదు, నేను వచ్చిందంటే పడుకుంటా. ఆడ టోల్గేట్ దగ్గర తీసుకున్న రోటీలు ఉన్నాయి కదా, అవి తినేసాను మధ్యదారిలో ఒక 2-3. సో ఆకలి వేయట్లేదు. ఒకవేళ మళ్ళీ ఆకలేసింది ఏమైనా డాబా చూసుకొని ఆపుతా. ఇప్పుడైతే ఆకలి వేయట్లేదు. సో అలాగ నాన్ షాప్ కూడా వెళ్ళిపోతాను. నిద్ర వచ్చినా కానీ లేకుంటే ఆకలేసినా కానీ ఏదో ఒక డాబా దగ్గర పెట్టి బండి తినేసి అక్కడే పడుకుంటా. మళ్ళీ తెల్లారి 3 గంటలకైనా 4 గంటలకైనా ఈ టైంకి వెళ్తా. ప్రెజెంట్ వచ్చేసి ఏలూరు రూట్లో ఉన్నా. కాస్త ముందుకెళ్ళాక ఏలూరు. ఇది మొత్తం ఏలూరు హైవే. ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా ఏలూరు హైవే. మొత్తం 6 వేని. ఇటువైపు ఒక 3 రూట్లు, అటువైపు ఒక 3 రూట్లు. ఎంత బాదుకున్నా పర్లేదు. బండి అనేది నాన్ స్టాప్గా ఎక్కడ ఆపకుండా చేస్తూనే ఉన్నా. ఒంగోలు ముందు కొట్టాను గ్రీజు. అక్కడ నుండి బండి సెల్ఫే ఆపకుండా తీసుకొచ్చాను ఇప్పుడు ఇక్కడ వరకు. ఒకవేళ ఎక్కడ ఆపినా కూడా షాప్స్ దగ్గర ఆపా. టైం ఇప్పుడు వచ్చేసి 5:10 అవుతుంది. వేరువల్లి టోల్గేట్ దగ్గర పడుకున్నా. సో వేరువల్లి టోల్గేట్ దగ్గర పడుకున్నాను మొత్తానికి. ఇంకొక నాకు అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంది అనుకున్నా. వెళ్ళిపోతానులే నైట్ అనుకున్నా కానీ, కాకుంటే రిస్క్ తీసుకోవద్దు. నిద్ర వచ్చింది. సో మరి ఇంకెందుకు బయట ఇంకెక్కడైనా ఆపితే, పెట్రోల్ బంక్ దగ్గర ఇలాంటి దగ్గర ఎందుకు ఆపితే జాగ్రత్త ఉండవని వేరువల్లి టోల్గేట్ వరకు వచ్చాను. ఇక్కడ బండి ఆపుకొని 3 గంటలకు పడుకున్నా. రాత్రి 5 అయింది లేచా. 2 గంటలు రెస్ట్ తీసుకున్నా మొత్తానికి. రాత్రల్లా లైట్లు వేసుకొని వస్తాను కదా. సో లైట్స్ అనేవి ఉంటాయి కాబట్టి హార్న్ అనేది ఇలా రాదు. ఎలా వస్తుందంటే ఇప్పుడు చూడు, ప్రజెంట్ లైట్లు వేస్తున్నా. తెలియని ఇక్కడ చూపిస్తున్నా. ఒక లైట్లు వేసానా, ఇప్పుడు హార్న్ కొట్టా, ఎయిర్ హార్ను. ఇది పరిస్థితి. మళ్ళీ లైట్లు ఆపేసి ఇప్పుడు హార్న్ కొడతా. ఇది కొవ్వూరు టోల్గేట్ ఇప్పుడే క్రాస్ అయ్యా. కొవ్వూరు టోల్గేట్ క్రాస్ అయిన వెంటనే మనకి వచ్చేది ఏంటంటే, అంటే విజయవాడ నుండి కొవ్వూరు టోల్గేట్ క్రాస్ అవ్వాలి, అటు నుండి కాదు. కొవ్వూరు టోల్గేట్ క్రాస్ అయిన వెంటనే మనకి వచ్చేసేది గోదావరి. ఇక్కడ వరకు రోడ్లు బాగున్నాయి. ఇక్కడ నుండి స్టార్ట్ అయినాయి. రాజానగరం నుండి రైట్ సైడ్ సామర్లకోట వెళ్ళే రోడ్డు తీసుకున్నాను. అక్కడ నుండి హైట్ లోడ్ కదా, కొద్దిగా వాళ్తుంటే భయం వేస్తుంది. ఇది వచ్చేసి సామర్లకోట రైల్వే స్టేషను. మొత్తం సామర్లకోట ఇది. ఇక్కడ నుండి 15 కిలోమీటర్లు కాకినాడ వచ్చేసి 15 కిలోమీటర్లు. ఇది రైల్వే బ్రిడ్జ్. ఇది నైట్ గట్టి వర్షం పడింది. సో అందుకే ఇలాగా. అండ్ రోడ్డు కూడా అంత బాగాలేదు. మొత్తం గుంతల రోడ్డు. ఇది ఒక్క దగ్గర కూడా బాగాలేదు రా.
మొత్తం నైట్ గట్టిగా పడినట్టుంది వర్షం. పెద్ద ఏర్లై పారేస్తుంది ఇక్కడ వాటర్. రైట్ సైడ్లో కాలువ ఉంది. సో కాలువ వాటర్ అనేది రోడ్డు మీదకి వచ్చింది. మొత్తం ఇదైపోయి కాకినాడ సిటీ వచ్చి రైట్ సైడ్లో ఉండిపోతుంది. ఆ రైట్ సైడ్ ఇంకా దూరం వెళ్ళాలి. ఇది వచ్చేసి పోర్ట్ రోడ్డు, కాకినాడ పోర్ట్ రోడ్. ఇది హోటల్స్ ఉంటాయో ఉండవో తెలియదు, అందుకే టిఫిన్ కూడా తీసుకున్నా. టైం వచ్చేసి 8 అవుతుంది. మొత్తానికి అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాను. వెహికల్ అనేది ఇక్కడ పార్కింగ్ చేసుకున్నా. చాలా వెహికల్స్ ఉన్నాయి. అలానే పేపర్స్ ఇచ్చాను, ఫోన్ చేస్తామన్నారు. సో ఎప్పుడు ఫోన్ చేస్తారో ఏమో తెలియదు. ఫస్ట్ వేరే దగ్గర చూపించింది లొకేషన్ వేరే దగ్గర చూపించగానా అటు వెళ్ళిపోయాను. అక్కడ నుండి ఎవరికి అడిగితే ఈ కంపెనీ నేమ్ చెప్తే అప్పుడు చెప్పారు, వాళ్ళు రోడ్ చెప్పారు. అప్పుడు వచ్చా. ఇక్కడ నుండి కాకినాడకి వచ్చి ఇంకొక 5 కిలోమీటర్లు ఉంటుంది. 5 పైనే ఉంటుంది. ఇది పోర్ట్, కాకినాడకి పోర్ట్ ఇది. మొత్తానికి అన్లోడింగ్ కంప్లీట్ అయింది. టైం ఇప్పుడు వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పుడు పొద్దున్న 10 గంటలకు బండి పెట్టాను లోపల కంపెనీలో. 5:30కి వచ్చాను. అది ఫోన్లు కూడా అలౌ చేసుకోలేదు కంపెనీలో. ఫోన్లు కూడా అలౌ చేసుకోకపోతే అక్కడ మెస్ ఉంటుంది, మెస్ తినేసాను, పడుకున్నాను అలాగా.